వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక ప్రీమియం లగ్జరీ విల్లాస్ కోసం చూసే వాళ్ళ కోసం, అది కూడా పెద్ద సైజులో విల్లాస్ చూసే వాళ్ళ కోసం ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు గచ్చిబౌలి నుంచి జస్ట్ 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ డ్రైవ్లో ఉండే విధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉండే విధంగా, ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్లో ఉండే విధంగా, ఈ కమ్యూనిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి జస్ట్ 10 to 15 మినిట్స్ డ్రైవ్లో ఉండే విధంగా ఈ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. తుక్కుగూడలోనే ఉంటుంది, శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ ఉండే విధంగా, సర్వీస్ రోడ్కి దగ్గరలో ఓఆర్ఆర్ పక్కనే ఉండే విధంగా, లగ్జరీగా ఉండే విధంగా 31 ఎకరాల్లో ఈ విల్లా కమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. జస్ట్ 156 విల్లాస్ మాత్రమే వీళ్ళు ఇస్తున్నారనమాట. ఇలా అంటే 156 విల్లాస్ అంటే ఆల్మోస్ట్ ఒక ఎకరానికి వచ్చేసి 4 నుంచి 5 విల్లాలు మాత్రమే వచ్చే విధంగా చాలా లగ్జరీగా, చాలా ప్రీమియంగా, ఆల్మోస్ట్ మంచి ఓపెన్ స్పేస్ వదిలిపెట్టి మనకు ఈ విల్లా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారనమాట. ప్రీమియం లగ్జరీ కమ్యూనిటీ ఉండే విధంగా, చాలా పెద్ద సైజులో ఉండే విధంగా 474 గజాల నుంచి మనకు 700 గజాల వరకు కూడా మనకు ఇందులో విల్లాస్ ఇస్తున్నారు. ఎస్ఎఫ్టీస్ కనుక చూసుకున్నట్టయితే 6669 ఎస్ఎఫ్టీ అయితే మనకి ఇందులో ఉంటుందన్నమాట. అది కూడా ప్రీమియం లగ్జరీగా. ఇందులో వచ్చేసి మనకు 4 and 5 BHK ఇట్లా 2 టైప్స్ ఆఫ్ విల్లాస్ వచ్చే విధంగా మనకి కమ్యూనిటీ అయితే ఉంటుందన్నమాట. చాలా జస్ట్ ఒకసారి అంటే టోటల్ కమ్యూనిటీ కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూసాక తర్వాత కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏ విధంగా జరుగుతుంది, టోటల్ ల్యాండ్ ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఒకసారి వెళ్దాం పదండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టోటల్ మనకు విల్లా 32 acres మినియేచర్ సెటప్ అన్నమాట. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఒక ఇన్నో అవుట్ అనేది ఉంటుంది. విల్లాస్ వచ్చేపాటికి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మనకు మెయిన్ రోడ్ కూడా మంచి కనెక్టివిటీ అన్నీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మొత్తం వచ్చేసి మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా చాలా ప్రీమియంగా ఉండే విధంగా మనకి విల్లా కమ్యూనిటీ అనేది ఉంటుంది అన్నమాట. మంచి ఓపెన్ స్పేస్ వదిలిపెట్టి మనకి విల్లా కమ్యూనిటీ అనేది ఇస్తున్నారు. ఈ మధ్యలో కనుక చూసుకున్నట్టయితే టోటల్ మన కమ్యూనిటీస్కి అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడి వరకు టోటల్ ఇటువైపు విల్లాస్ అనేది ఇస్తున్నారు, ఇటువైపు విల్లాస్ అనేది ఇస్తున్నారు. మధ్యలో వచ్చేసి మనకు లగ్జరీ అమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. చాలా ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్లో ఉండే విధంగా ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నారు కదండి, ఇటువైపు విల్లాస్, ఈ మధ్యలో వచ్చేసి అన్ని అమ్యూనిటీస్ కూడా ఒక లగ్జరీ ప్రీమియం కమ్యూనిటీకి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. చూసారు కదా కంప్లీట్గా మినియేచర్. ఇక్కడ నుంచి మనకు ల్యాండ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మీకు ఇంత ముందుగా కంప్లీట్గా మనకు సైట్ ఆఫీసు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది వచ్చేసి మనకు ల్యాండ్ టోటల్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 32 ఎకరాల మనకి ల్యాండ్ అనేది ఉంటుంది. మీరు అటువైపు కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 మన సర్వీస్ రోడ్డుకు ఆనుకొని, ఇప్పుడు ఓఆర్ఆర్ అటువైపు మొత్తం కంప్లీట్గా చూసుకున్నట్టయితే మొత్తం ఓఆర్ఆర్ ఉంటుంది. ఆ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి ఆనుకొని మనకి కమ్యూనిటీ ఉంటుంది. అక్కడ ఒకటి ఆల్రెడీ మనకు విల్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మిగతా విల్లాస్ అన్నింటికి కూడా మనకు పుట్టింగ్ స్టార్ట్ అయ్యాయి. మీరు అక్కడ చూడొచ్చు, ప్రతి విల్లా కూడా ఎక్స్కావేషన్ వర్క్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. విల్లా కమ్యూనిటీ ఫాస్ట్గా ఎక్స్కావేషన్ వర్క్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా జరుగుతున్నాయి. ఒకసారి ఆ విల్లా దగ్గరికి వెళ్దాం, ఏ విధంగా ఉంటుంది ఏంటి కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుగుతుందో మీకు ఒకసారి చూపెడతాను పదండి. కంప్లీట్గా ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్లో మనకి విల్లా కమ్యూనిటీ ఉంటుంది. చూడొచ్చు వర్క్ స్టేటస్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం ఇటు కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు కూడా చూస్తున్నారు కదండి, ఈ విధంగా మన వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అటువైపు కూడా చూడండి, ఎక్స్కావేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. విల్లాస్కి సంబంధించి అన్నీ ఎక్స్కావేషన్ వర్క్స్, మిగతా విల్లాస్కి పుట్టింగ్స్ వర్క్స్, చాలా ఇన్సైడ్ వర్క్ కూడా డీప్గా మనకు కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారన్నమాట. అటువైపు కూడా చూసుకున్నట్టయితే పుట్టింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చే విధంగా, చాలా ప్రీమియంగా అండ్ చాలా క్వాలిటీగా ఉండే విధంగా కూడా మనకు కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఇటు చూడొచ్చు ఏ విధంగా వర్క్స్ అనేది జరుగుతుంది. ఈ టోటల్ ల్యాండ్ అది వచ్చేసి మనకు సైట్ ఆఫీస్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా వర్క్స్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ప్రైస్ విషయానికి వస్తే కనుక మనకు 11,999 per ఎస్ఎఫ్టీ అయితే పడుతుందండి. బ్యాంక్ లోన్ ఆప్షన్లో ఓటీపీ ఆప్షన్ కూడా ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్, ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మినిమం విల్లా స్టార్టింగ్ వచ్చేసి ఓటీపీలో అయితే కనుక 5.5 కోట్ల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ లోన్లో అయితే 8.5 కోట్ల నుంచి మనకైతే ఇందులో విల్లా స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ విల్లా ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.